కలెక్టర్ కార్యాలయంలోని శుక్రవారం సమాచార భవన్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తుంటారని, ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని, ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కర్నూల్ వార్త ఎడిటర్ వలి, రవి, రంగా, శివశంకర్, సురేష్, చిన్నయ్య, రమేష్, జాకీర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ సమాచార భవన్ నందు జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. విషయం ఏమంటే, జర్నలిస్టులు ఎండనగా వాననగా తిరుగుతుంటారు. ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా, వడదెబ్బకు ఎలాంటి ఏ ఒక్క జర్నలిస్టు గురి కావాలనే ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్ కుమార్, ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు. ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే జర్నలిస్టులు ఎండలే కాదు, ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు. అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషిస్తున్నాము. కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటిన ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి, వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చలువ పందిర్లు వేయాలని చెప్పేసి, వాటర్ బిల్లు గంటలు మోగించాలని చెప్పేసి, ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల కూడా ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము.